దేశవ్యాప్తంగా నిర్వహించే ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ నీట్ ఎగ్జామ్పై అవకతవకలు చేసి దేశవ్యాప్తంగా రాజస్థాన్లో, బీహార్లో, అదేవిధంగా యూపీలో ఈ నీట్ ఎగ్జామ్ని పేపర్ లీక్ చేసి 30 లక్షలకు అమ్ముకొని ఈ నీట్ రాసిన విద్యార్థులతో అన్ని జీవితాలతో చెలగాటమాడి ఈరోజు పిల్లలను అందరినీ రోడ్లపైన తెచ్చి ఈరోజు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మరొకసారి నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పి మేము ఎన్ఎస్యుఐ తరఫున, విద్యార్థి సంఘాల తరఫున, అన్ని ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు కానీ ఏఎస్ఎఫ్ఐ తరఫున అదేవిధంగా హెచ్చరిస్తున్నాం. ఒకవేళ దీనిపైన చర్యలు తీసుకోకపోతే వచ్చే సమయంలో విద్యాశాఖ మంత్రి కానీ, అదేవిధంగా మన ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బండి సంజయ్ గారు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానీ ఇంటి ముట్టడిస్తామని చెప్పి విద్యార్థి సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. నేను మీ అవేజ్ అహ్మద్, ఎస్ఎఫ్ఐ మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి. మే 5 తారీఖు రోజు దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్థ దేశంలో నీటు పరీక్ష నిర్వహించడం జరిగింది. జూన్ 14 తారీఖు రోజు నీటు పరీక్షలు విడుదల చేస్తారని చెప్పేసి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు జరుగుతూ ఉన్నాయి. హడావుడిగా నీటు పరీక్ష ఫలితాలు జూన్ 4 తారీఖు విడుదల చేయడం జరిగింది. చాలా నీటు ఈ రిజల్టుల్లో అవకతవకలు జరిగాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం, భారతదేశంలోని ఎన్నడూ లేని విధంగా 718, 19 మార్కులు దేశంలోని చరిత్ర లేదు రావడానికి. కానీ గ్రేస్ మార్కులు అని చెప్పేసి ఈరోజు ఎన్టీఏ సంస్థ కొంతమంది కార్పొరేట్లకు అమ్ముడుపోయి ఈరోజు పేపర్ని స్కామ్ చేసి విద్యార్థులకు 30 లక్షల రూపాయల చొప్పున పేపర్ అమ్ముకోవడం జరిగింది. మేము ఈరోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకై ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్యు, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితో ఈరోజు విద్యార్థులను సమీకరణ చేసి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా డిమాండ్ ఒకటే, ఎన్టీఏ సంస్థను రద్దు చేయాలి, బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర భారతదేశంలోని 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు పరీక్ష రాశారు. వాళ్ళందరికీ మేలు చేయాలి అని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రేస్ మార్కులు అని చెప్పేసి విద్యార్థులు మార్కులు చేసిందంట. అంటే 3 గంటల సమయం విద్యార్థులకు సరిపోవడం లేదు. విద్యార్థి కళాశాల క్లెవర్ స్టూడెంట్, అదేవిధంగా క్లెవర్ స్టూడెంట్ ఉన్నా ఆ విద్యార్థికి సరిపోలేదు టైం అని చెప్పేసి 700కి 720 మార్కులు ఎట్లా సాధ్యమండి? విద్యార్థికి టైం సరిపోకపోతే 1 గంట 2 గంటల పాటు టైం పెంచాలి. అదేవిధంగా టైం పెంచకుండా విద్యార్థి జీవితాలతో చెడగాడు మారుతూ ఉన్నారు. చాలామంది మధ్యతరగతి కుటుంబానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు లక్షల రూపాయలు కట్టి ప్రైవేటు కళాశాలలో చదివిస్తూ ఉన్నారు. ఈరోజు కార్పొరేట్లకు ఎన్డీఏ సంస్థ తొత్తుగా మారి విద్యా సంస్థకు సంబంధించింది పేపర్ లీకేజ్, నీటు రద్దు చేయడం సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, నీటు పరీక్ష దేశవ్యాప్తంగా రద్దు చేయాలి, నీటు పరీక్ష రీ ఎగ్జామ్ నిర్వహించాలి, ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలి. లేకపోతే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా విద్యార్థులు రాలే కాదు క్లాసులు బైకాట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను.